ఎందుకు చిన్నప్పుడే ఆర్ఎస్ఎస్ భావజాలు వచ్చాయి ఇలాంటి? హిందూ ముస్లిం అనేటువంటి వ్యత్యాసం, ఆ డిస్క్రిమినేషన్ ఎప్పుడు ఉండేది. డ్రాగన్ ఫ్రూట్ మొట్టమొదటి భారతదేశం పరిచయం చేసింది మీరే కదా? పక్కా నేనే చేసిన. 2005 లోపల శివాజీ మహారాజు స్వామి వివేకానంద జయంతులు వర్ధంతులు ర్యాలీలు తీస్తారు, కానీ అంబేద్కర్ జయంతికో వర్ధంతికో మీ బీజేపీ నాయకులు ర్యాలీలు తీస్తారా? మేము చేసినట్టు ఎవరు చేయరండి. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో అంబేద్కర్ రచించినట్టు రాజ్యాంగ బుక్ పట్టుకొని ప్రదర్శిస్తారు. అదే కదా ఆ చాక్లెట్ బాయ్కి ఉన్న తెలివి గంతే. ఎంతసేపు ఉన్న బీజేపీ పార్టీకి మతము శాంతి ఈ రెండు తప్ప అభివృద్ధి సంక్షేమం వద్దా? తప్పు, మీరు తప్పు మాట్లాడుతున్నారు. సిలిండర్ మీద దొరుకుతుందా అసలు? ఎందుకు దొరుకుతలే? గ్యాస్ దొరుకుతుందా? ఎన్ని కావాలి మీకు? ఒకసారి లైవ్లో వాళ్ళకన్నా గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకి ఫోన్ చేసి బుక్ చేయండి. ఒకసారి ఎన్ని రోజుల్లో గ్యాస్ సిలిండర్ వస్తుంది? ప్రశ్న వేదిక బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డితో ఉదయం 7:30 మీ రాజ్ న్యూస్లో. రైట్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ కాషాయ దళపతి, రాజకీయ నాయకుడు, ప్రజా సేవకుడు, రైతు బిడ్డ, ప్రముఖ క్రీడాకారుడు, ప్రస్తుతం నేషనల్ హార్టికల్చర్ బోర్డు డైరెక్టర్, అదేవిధంగా ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్కారం అండి. వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఎలా ఉన్నారు? అంతా అక్షరమేనండి. అసలు మీలో ఇన్ని కళలు, ఒక రాజకీయ నాయకుడిగా, ప్రజా సేవకుడిగా, అదేవిధంగా రైతుగా, క్రీడాకారుడిగా, ఇన్ని కళలు ఏ విధంగా సాధ్యం మీకు? ఇది అనుకోని చేసినటువంటిది కాదు. జీవన ప్రయాణం లోపల ఏది ఎదురొస్తే ఆ దాంట్లో పార్టిసిపేట్ చేసేటువంటిది అది భగవత్ ఆశీర్వాదమే. చిన్నప్పటి నుండి ఆర్ఎస్ఎస్ శాఖకు 1978 78లో మేము 7th 8th క్లాస్లో పరిచయం అయినప్పటి నుండి ఆ శాఖ లోపల ఉన్నటువంటి ఆ ట్రైనింగే, ఆ ప్రయాణమే జీవితంలో ఏ ఛాలెంజ్ వచ్చినా, ఏ కొత్త ఆలోచన వచ్చినా దాన్ని ఛాలెంజ్ చేయాలనేటువంటిది, దాన్ని ఫేస్ చేయాలనేటువంటిది, దాని నుండి విజయం పొంది ఏదో నలుగురికి స్ఫూర్తిగా నిలబడాలనేటువంటి ఒక జిజ్ఞాస, ప్యాషన్ నా లోపల తెలియకనే ఉంది. సో అది భగవత్ ఆశీర్వాదమే. దాదాపు అన్ని రంగాలు కవర్ చేసారు. నా బ్యాక్గ్రౌండ్ అనంటే నేను వ్యవసాయ కుటుంబం నుండి వచ్చినటువంటి. ఇప్పటికీ వ్యవసాయం చేస్తుంటారా? చేస్తున్నా, ఖచ్చితంగా చేస్తున్నా. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ మొట్టమొదటి భారతదేశం పరిచయం చేసింది మీరే కదా? పక్కా నేనే చేసిన. 2005 లోపల అప్పుడు ఓ రకమైనటువంటి నిరాశ నిస్పృహలతోని తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటిది. నేను యాజ్ ఎ స్పోర్ట్స్మెన్, క్రికెటర్ని, లాస్ట్ పేజ్లో క్రికెట్ విశేషాలు స్కోర్ బోర్డు చూస్తే ఫ్రంట్ పేజ్ లోపల ఆత్మహత్యలని అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కానీ, లేకపోతే చంద్రబాబు గారి గవర్నమెంట్లో కానీ రైతుల ఆత్మహత్యలు ఒక ఫ్లవర్ బ్రాకెట్లో వేసేదనమాట. 300 400 దాటట్లా పోతా ఉంది. ఏంది అని అంటే అది బాగా కలిసి వేసేస్తుండే అనమాట. నేను, నా ఫోర్ ఫాదర్స్ అందరు కూడా వ్యవసాయం. మా తండ్రి గారు 60s లోపల హైదరాబాద్ మైగ్రెంట్. మేము పుట్టి పెరిగిందంతా గోల్కొండ కిలా లోపలనే, ఓల్డ్ సిటీ లోపలనే. కానీ సమ్మర్ హాలిడేస్లో ఊరికి పోయినప్పుడు ఆ నేచర్తోని ఉన్నటువంటి బంధము, ఆ ఇంట్రెస్ట్, ఆ ప్యాషన్ నన్ను మళ్ళీ తర్వాత నా రిటైర్మెంట్ లైఫ్ లోపల బ్యాక్ టు ఫార్మింగ్ అనేటువంటిది తీసుకొచ్చింది. కానీ నేను క్రికెటర్గా ఉండి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం 10 సంవత్సరాలు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో చేసిన తర్వాత రిజైన్ చేసి నేను ఏదన్నా ఒకటి ఈ దేశానికి, ఈ వ్యవసాయదారులకు, ఈ కమ్యూనిటీకి ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటిది ఒక తపన ఉండింది. ఈ ఆత్మహత్యలు బంద్ కావాలి. సరే, ఇవన్నీ దూరదృష్టితోని ఆలోచన చేస్తే నేను ఇప్పుడు ఏం చేయగలను అనేటువంటి ఆలోచనతోని ఈ తక్కువ నీటితోని ఎక్కువ ఆదాయం ఇచ్చే పంటలు ఏమన్నా సృష్టిలో ఎక్కడున్నా కూడా తీసుకురావాలి. డ్రాగన్ ఫ్రూట్ నుండి అంటే దీనికి ఓ లెక్క ఉన్నది. డ్రాగన్ ఫ్రూట్ ఎకరాకి 6 నుండి 10 టన్నులు తీస్తారు అనేటువంటిది నా అనుభవం ఉండే. కానీ ఇప్పుడు ఇంకా కొద్దిగా కొత్త జనరేషన్ లోపల 15 టన్నుల దాకా కూడా తీస్తున్నటువంటి జనరేషన్ వచ్చేసింది ఇప్పుడు. కాబట్టి 100 రూపాయల కేజీ లాగా మార్కెట్లో పోతే 10 టన్నులు వచ్చేవానికి ఎకరాకి 10 లక్షలు ఉన్నట్టే లెక్క.
5 ఎకరాలు పెట్టినోనికి 50 లక్షలు వచ్చినట్టే లెక్క. ఓకే. ప్రస్తుతం నేనే ఓ 50 టన్నుల దాకా నేను తీస్తున్నా. ఓకే. అయితే దీన్ని వైట్ కాలర్ జాబ్స్తోని పోటీ పడేటువంటి వ్యవసాయాన్ని తయారు చేయాలన్నటువంటి నా సాకారమైంది ఈరోజు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్తోని కానీ ఇంకే కార్పొరేట్ కంపెనీస్లో తీసుకున్నటువంటి జాబ్స్తో పోల్చినప్పుడు 50 లక్షలు 40 లక్షలు ఒక మామూలు రైతు 3-4 ఎకరాలలో సంపాదిస్తున్నాడు అని అంటే సంవత్సరానికి అంటే 6 నెలలే ఈ పంట. జూన్ నుండి అక్టోబర్ నవంబర్ వరకే ఉంటుంది. ఈ 6 నెలల లోపల ఎకరాకి 10 టన్నులు మినిమం వచ్చేటువంటి పరిస్థితి లోపల 6 నుండి 10 నేను అన్న అధమ పక్షంలో 6 కానీ మంచిగా పండిస్తే 10 పక్కా గ్యారంటీ. ₹1,00,000 టన్ను పోతున్నా కూడా 10 లక్షలు అన్నట్టే కదా. ఓకే. తాగే విషయానికి వద్దాం. మీరు చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఎందుకు చిన్నప్పుడే ఆర్ఎస్ఎస్ భావజాలు వచ్చాయి మీ దాంట్లో? నేను పుట్టి పెరిగినటువంటిది గోల్కొండ ఖిలా. అక్కడ ఎప్పుడు చూసినా కూడా హిందూ ముస్లిం అనేటువంటి వ్యత్యాసం, ఆ డిస్క్రిమినేషన్ ఎప్పుడు ఉండేది. 100 కుటుంబాలు హిందువులు ఉంటే 1000 కుటుంబాలు అలా ఉన్నాయి. వాళ్ళ మధ్యలో గోల్కొండ కిల్లలో పెరిగి ఇల్లు కూడా గోల్కొండ కిల్లలాగా కట్టేసారు మీరు. అది వాస్తవం అది. ఆ వాసనలు ఎక్కడ పోవు. మనమైతే ఇంకా ఇన్నాం, మనం పూర్వజన్మ వాసనలు ఈ జన్మలకు వచ్చినాయి అనేటువంటిది కూడా విన్నాం. కానీ ఈ జన్మలోనే చిన్నప్పుడు చూసినటువంటి అవి ఏదో రూపం లోపల అవకాశం వచ్చినప్పుడు అవి బయటికి వస్తాయి, సాకారం చేసుకుంటారు అనేటువంటి దాంట్లో నేను ఒక వ్యక్తిని. అక్కడ బానిసత్వం కింద, లేకపోతే డిస్క్రిమినేషన్ కింద, లేకపోతే హిందువులంటే తక్కువ చూపుతో చూసినటువంటి ఇవన్నీ మేము చిన్నప్పుడే చూసినాం. అక్కడ మనం హిందువులం కలిసి ఉండకపోతే వీళ్ళతో తట్టుకోలేమనేటువంటి దాంట్లో ప్రతి హిందూ కుటుంబం నుండి శాఖకు పోవాలనేటువంటిది ఒక వ్యవస్థ అక్కడికి వచ్చినప్పుడు పిల్లల లోపల మేము కూడా ఉన్నాం. అప్పుడు మొదలైనటువంటి ప్రయాణం అప్పటి నుండి కూడా శాఖ అంటే ఇదేదో కేవలం హిందువులను జాగృతం చేసేటువంటిదే కాక దేశభక్తితో కూడుకున్నటువంటి నిజమైన జాతీయ భావాలతో కూడుకున్నటువంటి ఒక నాగరికుని, ఒక సిటిజన్ని తయారు చేసేటువంటి వ్యవస్థ ఆర్ఎస్ఎస్ భావజాలాలే మిమ్మల్ని సేవా కార్యక్రమంలోకి మళ్ళించాయనుకోవచ్చా? ఎందుకంటే కరోనా సమయంలో ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేశారు. కరోనా ఒకటే కాదు, మనం మొదటి నుంచి కూడా ఎప్పుడు ప్రకృతి సంఘం అని అంటేనే నలుగురికి సేవ చేయాలనేటువంటి వ్యక్తిత్వాన్ని తయారు చేసి ఇచ్చిపెడుతుంది. అది వ్యక్తి నిర్మాణం అనేటువంటిదే వాళ్ళది. సో ఆ వ్యక్తి తయారైన తర్వాత, ఈ సిద్ధాంతాన్ని అలవరుచుకున్న తర్వాత, దేశం అంటే కేవలం మట్టి కాదు మనుషులు అనేటువంటి దాని లోపల ఉన్నప్పుడు ఇతరులకు సేవ చేయడం ఉన్న మజా వేరే దాంట్లో లేదు. ఇది ఓన్లీ సంఘం వల్ల ఎంజాయ్ చేసినట్టు ఎవరు ఎంజాయ్ చేయాలి. ప్రజలకు సేవ చేయడంలో కూడా కిక్ ఎత్తుకుంటారా మీరు? ఆ కిక్కు, దాంట్లో ఉన్న కిక్కు దేంట్లో ఉంటుంది. మరో అంశానికి వద్దాం. మేము వస్తా మీ ఇంటి పైన చూసినాం, దాదాపు ఒక 16-18 ఫీట్ల శివాజీ మహారాజ్ విగ్రహం ఉంది. దాని ఖర్చు ఎంత ఉంటుంది పెట్టడానికి? దాదాపు 10 లక్షలు అయిందండి. పైన శివాజీ మహారాజ్ విగ్రహం, మీ బ్యాక్గ్రౌండ్ శివాజీ మహారాజ్ విగ్రహం. ఏంది అసలు ఆయన అంటే మీకు ఎందుకు అంత అభిమానం? ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక్కడే కాదు, ఈ భారతదేశం యొక్క చరిత్ర మనం తీసుకున్నట్టయితే 4 యుగాల లోపల దీని కీర్తి ఉంది. ఆధునిక కాలంలో చూసినట్టయితే 1000 సంవత్సరాల బానిసత్వం, ఇటువంటి రత్నగర్భ అన్నటువంటిది, రత్నాల రాసులు పోసి అమ్మినటువంటిది, నైతికతకు ఒక పట్టం కట్టినటువంటిది, ప్రపంచానికి మార్గదర్శనం చేసినటువంటిది, సర్వ జగత్తుకు రక్ష ఇచ్చినటువంటిది, జ్ఞానం పంచినటువంటి దేశం భారతదేశం. ఆ భారతమాత మనం ఇదొక మట్టి లెక్క, ఇదొక మట్టి తునుక అని కాకుండా ఇదొక తల్లిలాగా భావించి సేవ చేసి ఆ మాతృమూర్తిని దీని లోపల దర్శించుకునేటువంటి తత్వం సంఘం లోపల ఉన్నది. ఇటువంటి దాన్ని మనం 1000 సంవత్సరాలు బానిసత్వానికి ఎందుకు లోనైనాం? 800 సంవత్సరాలు దాదాపు ఈ ఖిల్జీలు, మొఘల్సు, తుగ్లక్లు, లేకపోతే ఆదిల్ షాహీలు, వీళ్ళంతా ఎవరు ఎక్కడికించి వచ్చినటువంటి పర్షియన్, మిడిల్ ఈస్ట్ నుండి, ఆఫ్ఘాన్ నుండి వచ్చినటువంటి దుండగులు. దీని ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కాలంలో బీజేపీ పార్టీ లేదు. నేను చెప్తున్నా, అటువంటి దుండగులు ఇంత పెద్ద దేశాన్ని దోచుకొని వచ్చినటువంటి పిడికేరు మంది ఇంత పెద్ద భూభాగాన్ని కైవసం చేసుకొని 800 సంవత్సరాలు వాళ్ళు, 200 సంవత్సరాలు ఈస్ట్ ఇండియా కంపెనీ మీద వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఏలుతున్నారు అని అంటే దీనికి వీక్నెస్ ఏంది, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం అనేటువంటి అప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్, ఒక రాణా ప్రతాప్, ఒక పృథ్వీరాజ్ చౌహాన్, ఒక ఝాన్సీ రాణి, అట్లా
నెక్స్ట్ తరం వరకు మన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ఊరికంబం తాడును ముద్దాడుకుంటా ప్రాణాలు అర్పించారంటే మనం ఐక్యతతో నుండి ఈ దేశాన్ని మళ్ళొక్కసారి దాశృంఖలాలకు పోకుండా చూడాలి, వాళ్ళని తరిమేయాలి అనేటువంటి ఆ సిద్ధాంతంలో వచ్చినటువంటి దాంట్లో అగ్రగణ్యుల లోపల ఛత్రపతి శివాజీ మహారాజ్. సో ఛత్రపతి శివాజీకి బీజేపీ పార్టీకి ఉన్న సంబంధం ఏంది? ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక ఆదర్శమూర్తి. ఈ భారత మాతను ఎందుకు బీజేపీ రక్షించే పార్టీ దాని ఓన్ లోపల చేసుకుంది ఆయన? అందరినీ, ఆయననే కాదు ఎవరెవరు ఏ మహానుభావులు, వివేకానందుడు, ఉమ్. మీరు వాటిలో మీరు పొద్దున ఆర్ఎస్ఎస్ శాఖ లోపల పొద్దున లేవగానే ఒక ఛత్ర- ప్రాతస్మరణ ఉంటుంది. ఛత్రపతి శివాజీ మహారాజుని ఓన్ చేసుకున్నది బీజేపీ పార్టీ, స్వామి వివేకానందను ఓన్ చేసుకున్నది. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకు ఓన్ చేసుకోలేకపోయింది? మహాత్మా గాంధీని ఎందుకు ఓన్ చేసుకోలేకపోయింది? భగత్ సింగ్ని ఎందుకు ఓన్ చేసుకోలేకపోయింది? బీజేపీ పార్టీ అంటే ఏం చెప్తారు? చేసుకోలేదని ఎవరు చెప్తున్నారు? తప్పు కదా. ఎంతసేపు ఉన్నా మీరు శివాజీ మహారాజు, స్వామి వివేకానంద జయంతులు వర్ధంతులు ర్యాలీలు తీస్తారు, కానీ అంబేద్కర్ జయంతికో వర్ధంతికో మీ బీజేపీ నాయకులు ర్యాలీలు తీస్తారా? మేము చేసినట్టు ఎవరు చేయరండి. అంబేద్కర్ని అవమానపరిచినటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆయనను బతికుండగానే మీ ఆయన పార్టీ కదా రాజ్యాంగాన్ని మార్చాలని వ్యాఖ్యలు చేసింది. ఎక్కడ సరిపడా ఇప్పుడున్నటువంటి ఆధునికతలు డెవలప్మెంట్తో పాటు ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యుయేషన్ తగ్గట్టు కొన్ని మార్పులు చేయాలని రాహుల్ గాంధీ అమెండ్మెంట్. గారు పార్లమెంట్లో అంబేద్కర్ రచించినట్టు రాజ్యాంగ బుక్ పట్టుకొని ప్రదర్శిస్తారు. మీ బీజేపీ నాయకులు ఏ రోజన్నా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం బుక్కునన్నా పట్టుకోరు అసలు. అదే కదా ఆ చాక్లెట్ బాయ్కి ఉన్న తెలివి గంతే. ఉమ్, అందుకే ఆయనకు నిక్నేమ్ ఇచ్చారు. నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఉమ్, ఆయన రాజ్యాంగం అని కాన్స్టిట్యూషన్ అంటున్నారు. దాని లోపల ఏం పొందిపరిచిర్రు, దాని లోపల ఏమున్నాయి, దాని దేని గురించి ఉంది, నయా పైసా కాన్స్టిట్యూషన్ కూడా తెలియని మనిషి కాన్స్టిట్యూషన్ అంటుండు. దౌర్భాగ్యపు పనులు చేసింది కాంగ్రెస్. ఇలా వీళ్ళు మాట్లాడేది కాన్స్టిట్యూషన్ని పట్టుకున్నటువంటిది దొంగ అన్నట్టున్నది. కాబట్టి ఇవన్నీ జనాలకు తెలుస్తాయి. అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు భారతీయ జనతా పార్టీ చేసినట్టు ఎవరు చేయరు. ఉమ్. బయటికి దికావా, ఫ్లెక్సులు, పోస్టర్లు వాళ్ళు చేస్తారేమో, లేకపోతే ఆడిడ బ్లాక్ మనీతో తెచ్చినటువంటి భోజనాలు ఏమన్నా ఇక్కడక్కడ ఆర్భాటాలు చేస్తుండొచ్చు. కానీ అణగారిన వర్గాలకు అంత్యోదయం వరకు, చిట్ట చివరి మనిషి వరకు ఆ ఫలాలు భారతదేశంలో అందరికీ దక్కినట్టు వాళ్ళకు దక్కాలని సిద్ధాంతం మీద వచ్చిందే భారతీయ జనతా పార్టీ. పండిత్ దీన్ దయాల్జీ ఇచ్చినటువంటి ఆ రకమైనటువంటి సిద్ధాంతం మీద నడుస్తున్నటువంటిది భారతీయ జనతా పార్టీ. మీరు ఇవాళ ఈ మాట అన్నారు కదా, భారతీయ జనతా పార్టీ ఓన్ చేసుకుంటలేదని. ఉమ్. రేపు 13 నుండి మీరు 20 తారీఖు వరకు మీరు ఎక్కడన్నా దగ్గర నుండి భారతీయ జనతా పార్టీ చేసేటువంటి యాక్టివిటీని మీరు గమనించండి. చేస్తారా? మీరు ఘనంగా చేస్తారా? మేము చేసినట్టు ఎవరు చేయరండి. ఉమ్, మేము చేసినట్టు ఎవరు చేయరు. ఇప్పుడు వాళ్ళు చేసిన ఘనకార్యం ఏదో నేను నీకు చెప్పిన. ఇప్పుడు ఈ రకమైనటువంటి గోబెల్స్ ప్రచారమే. ఓకే. ఇప్పుడు ఇంకో రకమైనటువంటి రాంగ్ నరేషన్ డెవలప్ చేస్తారు. అదొక ఈకో సిస్టమ్ ఉంది. ఉమ్, అన్ని పటాపంచలేని జలాలకు 65 సంవత్సరాల వాళ్ళ ప్రభుత్వం లోపల మసిబూసి మారేడుకాయ చేసినట్టు వాళ్ళు ఎంతసేపు ఆ ప్రచారం మీదనే ఆర్భాటం మీద ఉన్నారు. కానీ కింద జనాలకు అందరికీ ఇంత ప్రయాణం లోపల తెలిసింది వాళ్ళు ఏంది, వాళ్ళ నైజం ఏంది, కాంగ్రెస్ యొక్క దారి ఎటు. ఎంతసేపు అరచేతిలో బెల్లం పెట్టి మోచేయి నాకు ఇచ్చినటువంటి ఘనకార్యం 65 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఆర్ఎస్ఎస్కి బీజేపీ పార్టీకి ఉన్న సంబంధం ఏంటి? అంటే ఆర్ఎస్ఎస్తో బీజేపీ పార్టీ నడుస్తుందా, లేకపోతే బీజేపీతో ఆర్ఎస్ఎస్ సంఘం నడుస్తుందా? ఈ రెండింటి మధ్యలో సంబంధం ఏంటంటే ఇది మాకేమో చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఉమ్. ఇప్పుడు మీ బోటోళ్ళు కానీ ఒక కామన్ మ్యాన్కి కానీ ఉమ్, ఇది ఏంది, వీళ్ళ మధ్యన ఉన్నటువంటి ఈ బాండింగ్ ఏంది అనేది ఉమ్, అంటారు. కానీ సంఘము బీజేపీని ఓన్ చేసుకుంది. ఉమ్. ఏదో రాజకీయ క్షేత్రం లోపల కూడా ఈ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీ నడిపిస్తుంది మొత్తానికి, అంతే కదా? అది కాదు, అది నేను అన్నాను. ఎవరి పరిధి వాళ్ళకున్నది. లేకపోతే బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ నడిపిస్తుందా? లేదు, అది రెండు కూడా తప్పే. ఆర్ఎస్ఎస్ ఒక సిద్ధాంతంతో వ్యక్తి నిర్మాణం అనేటువంటి దాని లోపల భారతదేశం మొత్తం కూడా భ్రమించి ఉమ్, అంతటా శాఖలు పెంచి ఈ సిద్ధాంతాల్లో నుండి వ్యక్తిని నిర్మాణం చేయాలి. వాడు మంచి సిటిజన్ అయి ఉండాలి, భారతదేశానికి వాడు ఒక ఆయు పట్టుగా ఉండాలి అనేటువంటిది ఆర్ఎస్ఎస్ కళ. ఉమ్. బీజేపీ అనేటువంటిది ఇది ఒక రాజకీయ ప్లాట్ఫామ్ మీద రిప్రజెంట్ చేసేటువంటి బీజేపీ పార్టీ మొత్తం పార్టీ. ఆర్ఎస్ఎస్ చెప్పింది ఏంటదంట? ఏం లేదు. ఉమ్, ఇప్పుడు సంఘం ఎన్నోసార్లు చెప్పింది. కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా మాట్లాడినప్పుడు కాంగ్రెస్లో కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారు, బీఆర్ఎస్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. ఉమ్, మీకు వేరే ఏ పార్టీ తెలుగుదేశం లోపల ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. ఉమ్,
సంఘ కార్యకర్త ఎక్కడైనా ఏడైనా పనిచేయచ్చు, కానీ సంఘం అన్నటువంటి సంఘంలో తర్ఫీదు పొందినటువంటి కమిట్మెంట్ ఏదైతే ఉందో దేశం పట్ల, జాతీయ భావాల పట్ల మీరు అది కంటిన్యూ చేయండి, ఎక్కడున్నా పర్వాలేదు అని చెప్పేటువంటిది ఆర్ఎస్ఎస్. మీ బీజేపీ పార్టీకి భారతదేశాన్ని ఒక సెక్యులర్ దేశంగా ఎందుకు చూడాలనుకోవట్లేదంటే ఏం చెప్తారు? ఇది కూడా ఒక నిర్వచనమే, నరేషన్. సెక్యులర్ అని వాళ్ళు అంటారు, ఉమ్. ఒకరు చేస్తే అది Secular- కమ్యూనల్ అవుతుంది. సెక్యులర్ అంటే ఏంది అసలు? అన్ని కులాలు, అన్ని మతాలు, అందరు అందరు కలిసి ఉండాలని సర్వమత secular అంటారు. సమభావన, ఉమ్. అందరికీ సమాన హక్కు, ఉమ్. సమానమైనటువంటి ధర్మం అనేటువంటిది. ఉమ్. ఈ దాన్ని కాంగ్రెస్ వాళ్ళు మొత్తం 65 ఏళ్ళ సర్వనాశనం చేశారు. వాళ్ళకు ఓట్ బ్యాంక్ రాజకీయం తప్ప వేరే తెలియదు. ఉమ్. ముస్లిం మైనార్టీ ఓట్లు గొంపగుత్తగా పడతాయి కాబట్టి మనం వాళ్ళను మోసుడు, జోకుడే జోకుడు, తైలాలు ఇచ్చుడు, నువ్వే ముస్లిమే, కాంగ్రెసే ముస్లిం, కాంగ్రెస్ లేకపోతే ముస్లిం నాశనం అవుతారు అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు మనం మాట్లాడినటువంటిది ఏదైతే కానీ ఉందో, వాస్తవానికి మీరు ముస్లింలకు దూరంగా ఉండరా? తప్పు. మా పార్టీ లోపల చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారండి. ఉమ్. ఆ, చాలా పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు. మీరు మొన్న ముస్లిం లోపల. మీరు జిల్లాధ్యక్షులు ఉన్నారు. అవును. మొన్న జరిగిన రంజాన్ వేడుకల్లో ఆ, ఎంతమంది ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేశారు? మస్తు పోయినాం. నన్ను పిలిచినటువంటి మిత్రుల ఇళ్ళకి అందరి దగ్గర షీర్ కుర్మా నేను తాగినట్టు ఎవరు తాగుతారు? ఉమ్. ఆ, మిత్రుల దగ్గర పోతాం, ఎందుకు పోం? వాళ్ళు మన గుళ్ళలోకి వస్తారు, మనం మ్. పోతాం. అంటే ఆ రకమైనటువంటి భావనతో పోతాం. ఎవరైతే కానీ సెక్యులరిజం పేరు మీ మీద పార్టీకి మాత్రం హిందూ ముస్లిం అనేది విభేదాలు ఏమి లేవంటారా? లేదు, జాతీయ భావాలతో కాంప్రమైజ్ అయి బీజేపీ వాడు పనిచేయడు. ఉమ్. జాతీయ భావాలను, జాతీయ భద్రతను పనంగా పెట్టేసి వాళ్ళు మా వర్గానికే అన్ని కావాలని బ్లాక్మెయిల్ చేసే ఎంఐఎం లేకుంటే వాడు దుష్మన్, దేశానికి, బీజేపీకి దుష్మన్, దేశానికి కూడా దుష్మన్. మాకు 1 by 1 సమాధానం చెప్పండి. బీజేపీ ప్రభుత్వం లక్షల ఉద్యోగాలు ఇస్తాని నిరుద్యోగులకు హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఎన్ని లక్షల మందికి ఇచ్చారు? ఇచ్చిండ్రు, 2 లక్షలు దాటినాయి. సంవత్సరానికి లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 2 లక్షలు సంవత్సరానికి 2 లక్షలు. వినండి, ఈ సంవత్సరం అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉమ్. ఇప్పుడు మీకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి స్కోప్ క్రియేట్ చేసినప్పుడు ఉమ్. మీరు సంవత్సరానికి 1,00,000 అంటున్నారు, 2 లక్షలు దాటినాయి అనేటువంటిది. ఇప్పుడు నితిన్ గడ్కరీ గారి ఉమ్. మంత్రాలయమే ఉన్నది. ఉమ్. ఆయన రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ప్లస్ ఇంటర్లింకింగ్ ఆఫ్ నదీ జలాల, మన ఈ ఓడలది, రైల్వే కనెక్టివిటీ, రోడ్స్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ అనే పేరు మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేస్తూ ఉంటే దానిలో ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. అన్ని సర్కారు నౌకరీలు కాదు, కార్పొరేట్ వాళ్ళకు ఉద్యోగం క్రియేట్ చేసిండ్రు, మనిషికి పని దొరికేటట్టు చేసిండ్రు అని అంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడో దాటిపోయినాయి. వాస్తవానికి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర సరుకులు ధరలు పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బంది పడట్లేరా? ఏం లేదు, మీరు కంపేర్ చేయండి, ఏ ప్రపోర్షనెట్లో పెరిగినాయో, జీతాలు ఏ విధంగా పెరుగుతా పోయినాయో ఉమ్. ఆ ప్రపోర్షనెట్ లోపల అదుపు లోపల ఉన్నాయి ధరలు. చాలా హ్యాపీగా కుటుంబాలు ఉన్నాయి. ఏ విషయంలోనైనా మీకు సిలిండర్ మీద కానీ లేకపోతే నిత్యావసర వస్తువుల మీద కానివ్వండి. సిలిండర్ మీద దొరుకుతుందా అసలు? ఎందుకు దొరుకుతలేదు? గ్యాస్ దొరుకుతుందా? ఎన్ని కావాలి మీకు? గ్యాస్ దొరుకుతుందా? ఇదంతా రాంగ్ నరేషన్. కాంగ్రెస్ పుకార్లు పుట్టించింది. మేము మొన్న పెట్రోల్ దొరుకుతలేదు, అయ్యో అంటే నేను పోయినా. ఒకసారి లైవ్ లో వాళ్ళకన్నా గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకి ఫోన్ చేసి బుక్ చేయండి. ఒకసారి ఎన్ని రోజుల్లో గ్యాస్ సిలిండర్ వస్తుందో చూద్దాం. ఎవరండి, నేను ఇప్పుడు చేస్తా, మాకు గ్యాస్ సప్లై చేస్తానని అడుగుతా. ఒకసారి చేయండి, అందరు ఎన్ని రోజుల్లో వస్తారు. కానీ ఒక గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే ఎన్ని రోజులు, అప్పుడు ఎన్ని రోజుల్లో వచ్చేది గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే? 24 hours లేదా 1 day 2 days వచ్చేది. ఎస్, ఇప్పుడు కూడా. ఇప్పుడు అడగండి. జై శ్రీరామ్ మూర్తి గారు, నమస్కారం, చెప్పండి. నేను ఇంటర్వ్యూలో ఉన్నా. రాజ్ న్యూస్ గ్యాస్ దొరుకుతలేదు, అది అప్పట్లెక్క లేదు, చాలా కష్టమవుతుంది, పబ్లిక్కి చాలా ఇబ్బందులు అవుతున్నాయి అంటారు. నేను అటువంటిది లేదు అన్న, వాస్తవం ఏందో మీరు చెప్పాలి. యాక్చువల్లీ నార్మల్సీ కన్నా ఒక 10% డెలివరీ ఎక్కువ ఉంది. డెలివరీస్ లో కానీ సప్లైలో కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ప్యానిక్ బుకింగ్ వల్ల కొంచెం ఇబ్బంది ఉన్న మాత్రం అసలు ఏంటంటే డైలీ మాకు 600 బుకింగ్ రావాల్సిన చోట 900, 1200, 1500, 2000 కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. ఆ డెలివరీ క్లియర్ చేయడానికి మాత్రమే టైం పడుతుంది తప్ప సప్లై ఆఫ్ గ్యాస్ ఇస్ మోర్ దెన్ 100%, 110, 120. ఈ గ్యాప్ అండ్ డిమాండ్ కి సప్లైకి కొంచెం డిఫరెన్స్ ఉంది అంతే. ఓకే, బట్ గ్యాస్ సప్లైలో ఏ వాస్తవం లేదు. నో కన్జ్యూమ్ అంటే ప్యానిక్ బుకింగ్ తోటి 2 AC 3 AC ఒక్కొక్కటి 2 కనెక్షన్ ఉన్న ఇల్లులన్నీ నింపుకుని పెట్టేసుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ మూర్తి గారు. విపక్ష నాయకులు అంతగానో విమర్శలు చేస్తున్నప్పుడు మీ బీజేపీ పార్టీలో అలా విమర్శలు ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నారు? మరి ఎందుకు తిప్పి కొడతలేము? మేము చెప్పేవి మీకు అర్థమవుతలేదు, వాళ్ళవి భూతద్దంలో కనబడుతుండే. మేము పబ్లిక్లో మాట్లాడుతున్నామండి.
మొన్న ఇట్లనే పెట్రోల్ దొరకలేదు, అయ్యో లైన్లు అని కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తుంటే మేము పెట్రోల్ బంక్లలోకి పోయినాం. నా పెట్రోల్ బంక్లోనే మీ బోటోళ్ళని తీసుకుపోయినాం. వాళ్ళు అంటారు, అరే నాయన 5 రోజులకు ఉన్నదిరా నాయన అంటే ఏమో బంద్ అవుతుందట అనేటువంటి ఈ ప్యానిక్ క్రియేట్ చేసింది ఎవరు? ఇది కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఇప్పటి వరకు ఎందుకు, అంటే కేంద్రంలో అధికారంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు బలపడలేకపోతుంది బీజేపీ పార్టీ? బలపడుతుంది. ఒకటి విధిరాత, రెండోది దురదృష్టం. చెప్తా, ఎప్పుడైతే ఓ నిర్మాణాత్మకమైనటువంటి క్రియాశీల అపోజిషన్గా మేము ఎప్పుడెప్పుడు లేవనెత్తి కాంగ్రెస్ని ఎండగట్టినామో 1980 లోపల బీజేపీ ఇంకా ఆల్టర్నేట్ పార్టీ అనే టైం లోపల తెలుగుతనంతో తెలుగు రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినటువంటి ఆ నినాదంతో ఆ యాక్టర్ యొక్క కరిష్మా లోపల, ఆయన చరిష్మా లోపల కొట్టుకుపోయి బీజేపీ గల్లంతైంది. దాని తర్వాత టీడీపీ బీజేపీ అనుకుంటా అంత ప్రయాణం జరిగింది. మళ్ళీ ఎప్పుడైతే టీడీపీ కాంగ్రెస్ రెండు కూడా ఈ మనుగడ సాగించలేవు, నెక్స్ట్ బీజేపీ అనే టైం లోపల తెలంగాణ వాదం అందుకొని తెలంగాణ ఛాంపియన్ కింద బీఆర్ఎస్ వచ్చింది. తెలంగాణ వాదం డామినేట్ చేసింది. సో బీజేపీకి అదృష్టం రాలే. ఈసారి వచ్చేసి బీఆర్ఎస్ కు బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో పొత్తు లేదంటారా? లేదండి. ఎట్లుంటది? మన సర్పంచ్ ఎలక్షన్లా కొంతమంది బహిరంగంగా తిరిగిరు కదా, బీఆర్ఎస్ నాయకులకు బీజేపీ సపోర్ట్ చేసి. కమలం పువ్వు గుర్తుందా, లేకపోతే హస్తం గుర్తుండేనా? ఎట్లుండే? నాకు సర్పంచ్ ఎలక్షన్ల సింబల్స్ ఉంటాయా? పొత్తు ఎట్లయితుంది? అంటే నాయకులు కలిసే తిరిగిరు కదా. తెలియదండి, తప్పది. ఊరి విషయంలో లేదు, ఊరి డెవలప్మెంట్ లోపల ఇప్పుడు గజ దొంగ కస్టమర్ నాయన వాడు వస్తే దోసుకుంటాడు అని అంటే ఇటు చిన్న దొంగ అయినంతో కలిసి వాడిని ఓడగొట్టేటువంటి ప్రయత్నం బీజేపీ చేసిందేమో కానీ అది పొత్తు అని అనలేము. అంటే మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ పొత్తుతో పోటీ చేయలేదా? లేదండి. పొత్తు ఎక్కడ ఉంది? పొత్తు లోపాయత్కర ఒప్పందం ఏమన్నా? ఏం లేదు. బీఆర్ఎస్తో ఎట్టుంటుందండి పొత్తు? బీఆర్ఎస్ స్కాములు, పీకల్లో స్కాములలో మునిగిపోయి మొత్తం ప్రాజెక్టుల పేరు మీద నాశనం పట్టించి దేశాన్ని లూటీ చేసింది రాష్ట్రాన్ని. మీరు అంటారు ఇప్పుడు 10 సంవత్సరాల కల్లా బీఆర్ఎస్ పార్టీ దోసుకునే రాష్ట్రాన్ని మీరు చెప్పే కాన్సెప్ట్ అదే కదా. అవును. మరి అలాంటి వ్యక్తులపైన, అలాంటి నాయకులపైన బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది? చట్టం బీజేపీ ఎందుకు తీసుకుంటుందండి? ఈడీ ఉన్నది, సిబిఐ ఉన్నది, వాళ్ళ ఎంక్వైరీ సంస్థలన్నీ మీ చేతుల్లోనే కదా ఉన్నది. తప్పు అంటే బీజేపీ కాదు, అది అటానమస్, అది పార్టీ వ్యవస్థలో బ్రాంచ్ కాదు కదా అది. కొన్ని రోజులు మనం కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు చూసినాం, అప్పుడప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కూడా వర్గ విభేదాలు చూస్తాం. ప్రస్తుతం ఇప్పుడు కొత్తగా బీజేపీ పార్టీలో కూడా వర్గ విభేదాలు పెరుగుతున్నాయి, నాయకుల మధ్యలో గ్యాప్ వస్తుందని విమర్శలు కూడా వస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంది? తప్పు, అంతా తప్పండి. మేము దగ్గరికి ఏం పొద్దున్నేసే తిరుగుతాము, అందరు గ్యాప్ లేదా నాయకులకు మధ్య? ఏం లేదు. ఇప్పుడు వేరే పార్టీలలో మీరు గాంధీ భవన్ తీసుకోండి, లేకపోతే వాళ్ళ డిసిసిలు తీసుకోండి, ఏంటైనా కుర్చీలు వేసి కొట్టుకునేది చూసినాం, మైకులు వేసి కొట్టుకునేది చూసినాం, బట్టలు చింపుకునేది చూసినాం. మీ పార్టీలో డైరెక్ట్ మోడీకే రాస్తారు కదా, ఇన్ని అవి వాళ్ళ చూసినాం. మా దగ్గర ఎంతసేపు పార్టీ అధ్యక్షులను పక్క పెట్టి మీ పార్టీలో డైరెక్ట్ మోడీకే రాస్తారు లేఖలు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, మీరు లేఖ రాస్తుండ్రు అని అంటే ఎంత స్వాతంత్రం ఉన్నట్టు దీని లోపల. వాళ్ళకు ఇండివిజువల్స్కి ఏంటి అని అంటే నీ అభిప్రాయం నువ్వు తెలుపు అనేది. భేదాభిప్రాయం ఒక ఇష్యూ మీద ఉండొచ్చు, కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు కూర్చొని చర్చించిన తర్వాత ఒక ఒపీనియన్కి వచ్చిన తర్వాత అదే విషయం ఇంప్లిమెంట్ అవుతుంది పార్టీలో. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ తండ్రి, కొడుకు, బిడ్డ, భార్యకు అందరికీ ఉంటుంది కుటుంబంలో. కానీ ఎన్నో దగ్గర ఒక ఇష్యూ మీద డిస్కషన్ అవుతుంది, డిబేట్ అవుతుంది, ఒక అభిప్రాయానికి వస్తారు, కంక్లూడ్ చేసి అది ఇంప్లిమెంట్ చేస్తారు. అటువంటి వ్యవహారం దాన్ని భూతద్దంలో చూసి విభేదాలని వేరేలకు ఏది దొరకక దీన్ని బీజేపీ ఎదుగుదలని చూసి దాన్నే భూతద్దంలో చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ప్రతిపక్షాలు మీ మీద బురద వెళ్తున్నాయంటారా? టైంపాస్. వాళ్ళకి లేనే లేదు. బీజేపీ గ్రాఫ్ ఎట్లా అవుతుంది? వాళ్ళ చిన్న గీత అయిపోయిన వాళ్ళని చెరిపే ప్రయత్నం కూడా మేము చేస్తలేం. మేము పెద్ద గీత గీసుకుంటూ పోతున్నాం. సంక్షేమం సంక్షేమం సంక్షేమం, దేశ సురక్ష, జనాల లోపలికి పోయి మనం ఇచ్చినటువంటి వాటిని ఫలాలు దక్కే విధంగా ప్రయత్నం చేసి బిజీ ఉన్నారు కార్యకర్తలు. ఓకే, చివరి ప్రశ్న, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పాత్ర ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్ అనేది కాదు, నిత్యం ఒక రెగ్యులర్ స్టూడెంట్ చేసే పని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేస్తున్నారు. నాయకత్వం అదే విధంగా ఉన్నది. సెంట్రల్ పార్టీ నుండి వచ్చేటువంటి ఆదేశాలు, వాళ్ళు ఎట్లనైతే దేశాన్ని 2047 లోపల ఒక వికసిత్ భారత్గా, ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలబెట్టాలనేటువంటి కళ ఏదైతే ముందర ఎజెండా పెట్టుకొని మోడీ గారి ప్రభుత్వం ముందర పోతుందో
దాని దిశ లోపల నిరంతర శ్రమ పార్టీ కార్యక్రమాలు రూపొందుతూనే దానిలో ప్రయాణం చేస్తారు. జిహెచ్ఎంసీ ఆ డివిజన్లను 3 భాగాలుగా విభజించడం జరిగింది. అందులో ఒక్క కార్పొరేషన్ అయినా జిహెచ్ఎంసీ బీజేపీ పార్టీ నేను కొట్టగలుగుతారా? అదే చెప్తున్నా. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి హ్మ్. మున్సిపాలిటీలల్లో కానీ లేకపోతే సర్పంచ్ ఎలక్షన్లు కానీ మామూలుగా గ్రాఫ్ లేదు. అటువంటిది హ్మ్. ఇది టోటల్గా అర్బన్గా ఎడ్యుకేటెడ్ సెక్షన్ లోపల ఉన్నటువంటి భాగ్యనగర్ హైదరాబాద్ లోపల జనాల ఆలోచనే వేరే ఉన్నది. అన్ని ప్రజలు గమనిస్తున్నారు. బరాబర్ టైం అయింది. జిహెచ్ఎంసీ మీరు అంటారు ఒకటన్నా అంటున్నారు కదా, మూడింటి మీద కూడా మేయర్ జెండా బీజేపీ ఎగరేపోతుంది 100%. ఇది మీరు రాసుకోండి. ప్రజల నాడి అట్టున్నది. మేయర్లు 3 జాగాలు ఎగరేస్తాం. హ్మ్. కేంద్ర బిందువు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏ విధంగానైతే అంత పెద్ద బుద్ధ పౌర్ణిమ ప్రాజెక్ట్ ఉందో, ఎంత పెద్ద అయితే అంబేద్కర్ గారి విగ్రహం ఉందో, అవి ఏ విధంగానైతే స్వాభిమానానికి చిహ్నాలుగా ఉన్నాయో, హ్మ్. రేపు అదే వినాయక్ సాగర్ లోపల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ప్రపంచమంతా వచ్చేది చూసేంత పెద్దగా నిర్మాణం జరుగుతుంది. ఇది రాసుకోండి మీరు. రైట్, ఇది ఈనాటి ప్రశ్న వేదిక కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజు న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.